నాకు మోసం చేసిపోయారు. అంటే అందులో మాట్లాడిన మీరు మాట్లాడినా లేదంటే ఏమైనా అది కూడా నేను చెప్పేది దాంట్లో కూడా ఏమైనా నాకు నేను చెప్తాను కదా, నాకు ఈ సెల్ విషయము నాకు 3 వచ్చే ఫోన్ పోయే ఫోను, అది యూట్యూబ్ వస్తుంది, అందులో ఏమైనా ఇంపార్టెంట్ చూస్తే తప్ప నాకు ఈ వాట్సాప్ చూసేది కూడా తెలియదు. నాకు అంత నేను దాన్ని పట్టించుకొని నేను మా కార్యకర్తలంతా చేసిన వాట్సాప్ కూడా నేను. కానీ ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు, హీనమైన బతుకులు కనుక ఈ సంఘాలు పెట్టి, సంఘం పేరు పెట్టి సంచులు నింపుకునే కార్యక్రమం, జంగిల్ లెక్కలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? తుంగతుర్తి గడవకి రమ్మని చెప్పు. మందల స్వామి వస్తుంది రారు ఎవరో. మందల స్వామిలు ఏం చేసిన ఉద్యమకారుడు వినవా? పూటగా లేనినాడు, రూపాయలు లేనినాడు ఉద్యమం చేసి ఇలా నిటారు నిలబడితే కాంగ్రెస్ పార్టీ కడితే 52,000 మేడతో గెలిచిన. ఉత్త కాదు, ఒక వ్యాపారులే కాదు, ఒక మాదిగోలే కాదు, సబ్బడ జాతం. కనుక అంత నీట్గా నేను దాదాపు 24 ఏళ్ళు, ఇలా 14 ఏళ్ళు ఊరు వాడ తిరిగి తిండి తిప్పలేకుండా చెట్ల కింద పడుకొని ఉద్యమం చేసిన నేను. ఇవాళ నేను ఇక్కడ దంద చేయలే, నేను ఇసుక దందలు చేయలే. అరే ఇసుక దందలు అంటున్నా, ఆడేవాడు టీవీలో మాట్లాడుతూ ఇసుక దందని పోరాడిపోతే లారీ తొక్కిసి పెడతాయి. అది గవర్నమెంట్ది. ఆ గవర్నమెంట్ నడిపే లారీ కట్టం పోను తీసుకుపోయి లోపడేసి పొక్కద వల్ల కొడతారు. ఇవాళ నేను ఇసుక దంద చేస్తున్నట్ట. అరే నేను ఇసుక బంద్ చేపించినాడు గెలిచిన, నేను ఇసుక బంద్ చేపించినాడు గెలిచిన. బిక్కెట్లే ఇవ్వాలా, దోషుడు ఇసుక తీయాలని చెప్పినా దానికోసం కట్టుబడి ఉన్నా. ఇదే పెద్ద ఎట్లే ఏడ మూసిలా ప్రభుత్వానికి అవసరం ఉన్న ఇసుక తీసుకపోవచ్చు, మాకు అభ్యంతరం లేదని చెప్పిన. అదే బిక్కెట్ల దోషుడు ఇసుక పోతే ఇవాళ నేను నా సొంత గ్రామానికి ఎన్నికలు జరుగుతుంటే 3 కిలోమీటర్ రోడ్డు వేసారు. ఎన్నికల సందర్భంగా చెప్పిన నేను గెలిచిన వెంటనే ఈ రోడ్డు తోవేస్తానని చెప్పిన. ఇవాళ మీ టీవీలో కూడా పోయి తీసుకుపోండి, చూసుకోండి. అక్కడ నేనంత నిబద్ధతతో బతికిన నేను అట్టే ఉంటాను. అందుకోసమనే ఈ చిల్లర లెక్కలు, చిల్లర దందాలు ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా నన్నే కాదు, ఇంకోని కూడా వీళ్ళు చీటింగ్ చేస్తారు. నన్నే కాదు, ఇంట్లో అన్నం పెడితే ఈ వాసన లెక్క పెట్టిపోతారు, అన్నం పెట్టిపోతే ఆగం చేసిపోతారు. అందుకోసమనే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను దానిపైన చట్టపరమైన చర్య తీసుకోమని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఖబర్దార్ సామేలన్న వ్యతిరేకులారా, ఖబర్దార్ సామేలన్న వ్యతిరేకులారా, ఉండాలి సామేలన్న నాయకత్వం, సామేలన్న నాయకత్వం. తుంగతుర్తి గడ్డరా, తుంగతుర్తి గడ్డరా, జై సామేలన్న, జై సామేలన్న.